టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం చోటు చేసుకుంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ అధికారులు ఈ నెల 27న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. సురానా సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. అయితే మహేష్ బాబు ఆ రెండు కంపెనీల నుండి యాడ్స్ చేసేందుకు 3.4 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం చోటు చేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న 10:30కు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో తెలిపారు. సురానా సాయి సూర్య డెవలపర్స్ మనీ లాండరింగ్ కేసులో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. అయితే ఆ రెండు కంపెనీలకు ప్రమోషన్స్ చేసేందుకు గాను చెక్కు రూపంలో 3.4 కోట్ల, లిక్విడ్ క్యాష్ రూపంలో 2.5 కోట్లు, మొత్తం 5.90 కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. మనీ లాండరింగ్ కు పాల్పడిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేశారనే అభియోగంపై ఆయన జారీ చేసినట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం చోటు చేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న 10:30కు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో తెలిపారు. సురానా సాయి సూర్య డెవలపర్స్ మనీ లాండరింగ్ కేసులో ఈయనకు నోటీసులు జారీ అయ్యాయి. అయితే మహేష్ బాబు ఆ రెండు కంపెనీలకు ప్రమోషన్స్ చేసేందుకు గాను చెక్కు రూపంలో 3.4 కోట్లు, లిక్విడ్ క్యాష్ రూపంలో 2.5 కోట్లు, మొత్తం 5.90 కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. మనీ లాండరింగ్ కు పాల్పడిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేశారనే అభియోగంపై ఈడీ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. తను సాయి సూర్య డెవలపర్స్ సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు చేసినటువంటి బ్రాండ్ ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రమోషన్స్ లో దాదాపు 5.9 కోట్లు తీసుకున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. సో ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈడీ అధికారులు ఈ నెల 27వ తారీఖున విచారణకు హాజరు కావాలంటూ మహేష్ బాబుకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో గత 16వ తారీఖున సురానా గ్రూప్ అలాగే సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలకు సంబంధించి చెన్నై నుంచి వచ్చినటువంటి ఈడీ అధికారులు చెన్నైలో పలు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో నగదును తీసుకొని లోన్ల ద్వారా కొన్ని 100 కోట్ల రూపాయలను తీసుకొని ఎగవేతకు పాల్పడ్డారు, మనీ లాండరింగ్ కు పాల్పడ్డారు అన్నటువంటి ఉద్దేశంతోనే సురానా సాయి సూర్య డెవలపర్స్ కంపెనీస్ ఎక్కడెక్కడైతే ఉంటాయో ప్రధానంగా బోయినపల్లితో పాటు ఇతర బ్రాంచ్లన్నింటిలో కూడా
వాళ్ళు సోదాలు చేయడం జరిగింది. ఇందులో పెద్ద మొత్తంలో అవకతవకలకు పాల్పడినట్లు గమనించిన తర్వాత కొన్ని కోట్ల రూపాయలను సీజ్ చేశారు. పలు డాక్యుమెంట్స్ మొత్తాన్ని కూడా ఫ్రీజ్ చేసినటువంటి పరిస్థితి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కు సంబంధించి కూడా కొంత నిలుపుదల చేశారు. సో వీటన్నిటి మీద ప్రస్తుతం ఆరా తీస్తున్నటువంటి ఈడీ అధికారులు ఇటీవల కాలంలో సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ కు సంబంధించి కూడా బ్రాండ్ ప్రమోషన్స్ లో పాల్గొన్నట్లు సూపర్ స్టార్ మహేష్ బాబును గుర్తించడం జరిగింది. ఇక అందులో భాగంగానే ఈయన దాదాపు 5.9 కోట్లు యాడ్ షూట్స్ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో వారి నుంచి తీసుకున్నట్లు కూడా గుర్తించారు. ఇందులో తీసుకున్నటువంటి అమౌంట్ అనేది 3.4 కోట్లు నగదు రూపంలోను, 2.5 కోట్లు ఆర్టీజీఎస్ ద్వారా తీసుకున్నట్లు గుర్తించడం జరిగింది. మొత్తం 5.9 కోట్లు తీసుకున్నట్లు గుర్తించారు. అయితే ఇంత పెద్ద మొత్తం మనీ లాండరింగ్ కు పాల్పడినటువంటి సంస్థలకు సంబంధించి ఏ రకమైనటువంటి ప్రమోషన్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది, మొత్తం ఎంత అమౌంట్ తీసుకున్నారు, వాటికి సంబంధించినటువంటి క్యాల్కులేషన్స్ మొత్తాన్ని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పరిధిలో అన్ని సక్రమంగానే ఉన్నాయా లేదనేటువంటి అన్ని అంశాలను కూడా పరిశీలించేందుకు సిద్ధమయ్యారు. ఇక అందులో భాగంగానే ఈ నెల 27వ తారీఖున విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. సో దీంతో ఒక్కసారిగా ప్రతి ఒక్కళ్ళు షాక్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా బ్రాండ్ ప్రమోషన్స్, యాడ్ షూట్స్ లో చాలా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటారు మహేష్ బాబు. ఎందుకంటే థమ్సప్ యాడ్, అనేక బ్రాండ్స్ కు సంబంధించినటువంటి ప్రమోషన్స్, టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక ప్రమోషన్స్, బ్రాండ్ ప్రమోషన్స్, అంబాసిడర్ గా వ్యవహరిస్తూ అనేక ప్రమోషన్స్ చేస్తూ యాక్టివ్ గా ముందుకున్నటువంటి సెలబ్రిటీస్ లో మహేష్ బాబు చాలా ముందు ఉంటారు. మొదటి నుంచి కూడా ఆయన అనేక రకాల సంస్థలకు, ప్రైవేట్ కంపెనీలకు సంబంధించి అనేక బిజినెస్లకు ఆయన ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు, యాడ్ షూట్స్ లో పాల్గొంటూ ఉంటారు. రీసెంట్ గానే ఆయన యొక్క కూతురు ద్వారా కూడా ఈ ప్రమోషన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇటువంటి నేపథ్యంలోనే అనేక అవకతవకలు జరుగుతున్నటువంటి సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి ఇంత పెద్దంలో తీసుకున్న తర్వాత ఆ కంపెనీ మీద అలిగేషన్స్ అనేవి రైజ్ అయ్యి చెన్నై నుంచి ఈడీ అధికారులు రావటము, మొత్తం ఎక్కడికక్కడ ఉన్నటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి ప్రధాన కంపెనీల్లో సోదాలు చేసిన తర్వాత ఇందులో ఎవరెవరైతే కీలక ఇన్వాల్వ్ అయి ఉండి ఇటువంటి అవకతవకలకు పాల్పడుతున్నటువంటి కంపెనీని ప్రమోట్ చేస్తున్న దాంట్లో భాగంగానే దాదాపు 6 కోట్ల రూపాయల వరకు, అంటే మొత్తం 5.9 కోట్లు తీసుకున్నట్లు గుర్తించడం జరిగింది. కాబట్టి ఈ డీటెయిల్స్ మొత్తాన్ని కూడా తెలుసుకునేందుకు తన యొక్క వివరణ కోరేందుకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక దీంతో ఈ నెల 27వ తారీఖున ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ముందు. రత్నకుమార్, సాయి సూర్య డెవలపర్స్ కు చేసిన ప్రచారానికి గాను మహేష్ బాబు 5.9 కోట్లు తీసుకున్నారు. అయితే సంబంధిత లావాదేవీలో ఈడీ ఎలాంటి విచారణ చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా సాయి సూర్య డెవలపర్స్ అలాగే సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనేవి జాయింట్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటాయి. కాబట్టి వీటి యొక్క లావాదేవీలకు సంబంధించినటువంటి పూర్తి అన్ని ఎవిడెన్స్ క్యాలిక్యులేషన్స్ కావచ్చు, వాళ్ళ యొక్క అమౌంట్ ట్రాన్సాక్షన్స్ కు సంబంధించి కావచ్చు, డాక్యుమెంటేషన్ పరంగాను ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు, ఈడీ అధికారులకు సంబంధించినటువంటి పూర్తిగా అమౌంట్ రిటర్న్స్ చెల్లించాల్సినటువంటి వ్యవహారాలన్నీ కూడా అవన్నీ తెలిసే కంపెనీ యొక్క క్రెడిబిలిటీ అనేది ఎలా ఉంటుంది తెలిసే చేశారా, తెలియకుండా చేశారా? ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్ కు పాల్పడుతున్నటువంటి కంపెనీగా నిర్ధారించబడిన తర్వాత ఇటువంటి కంపెనీకి ప్రచారకర్తగా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చింది, తను ఎందుకు ఈ ప్రమోషన్స్ చేయాల్సి వచ్చింది, యాడ్ షూట్స్ లో పాల్గొనాల్సి వచ్చింది? ఎందుకంటే ఈ మధ్య కాలంలో దాదాపు చెన్నై రిలేటెడ్ బ్యాంక్స్ నుంచి కొన్ని 100 కోట్ల రూపాయలను తీసుకుని ఎగవేతకు పాల్పడ్డారు. ఇంతవరకు ఈ లోన్స్ అనేవి రిటర్న్ కట్టలేదు అనేటువంటి అనేక ఆరోపణల తర్వాత అన్నింటిని పరిశీలించి ఈడీ అధికారులు రైడ్స్ చేసినటువంటి నేపథ్యంలోనే మరి ఎందుకంటే ఇప్పుడు మహేష్ బాబు ప్రమోషన్స్ చేస్తే ఖచ్చితంగా దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది జనాల మీద ఉంటుంది. జనాలు ఖచ్చితంగా సాయి సూర్య డెవలపర్స్ ని అప్రోచ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఇటు సెలబ్రిటీస్ చేత ఏ కంపెనీ నిర్వాహకులైనా సరే ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఇలా అవకతవకలు పాల్పడుతున్నటువంటి కంపెనీలకు సంబంధించి ప్రమోట్ చేయడం వెనకాల, వారి యొక్క యాడ్ షూట్స్ నిర్వహించడం వెనకాల అసలు ఉద్దేశానికి సంబంధించి పూర్తిగా వారి యొక్క క్రెడిబిలిటీ తెలుసుకునే చేశారా, లేకపోతే ఎందుకు చేయాల్సి వచ్చింది, పైగా దాదాపు 5.9 కోట్ల రూపాయలను ఎలా తీసుకున్నారు, సో వాటికి సంబంధించినటువంటి పేమెంట్స్ అనేవి సక్రమంగానే ఉన్నాయా అనేటువంటి పూర్తి విషయాలను కూడా ఈ యొక్క విచారణలో నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచినటువంటి నేపథ్యంలోనే వీటన్నిటి మీద ప్రశ్నించే అవకాశం ఉంది మహేష్ బాబుని. రత్నకుమార్, గత వారంలో 2 రోజుల పాటు ఈడీ అధికారులు సురానా గ్రూప్, సాయి సూర్య గ్రూపులపై ఈడీ అధికారులు చేసిన దాడులలో ఈడీ అధికారులు తెలిసిందేంటి? గతంలో 16వ తారీఖున దాదాపు 2 రోజుల పాటు రైడ్స్ చేసినటువంటి సందర్భంలోనే సురానా గ్రూపు అలాగే సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలకు సంబంధించి కూడా దాదాపు 2,000 కోట్ల రూపాయల వరకు లోన్స్ తీసుకున్నట్లు గుర్తించడం జరిగింది. అయితే ఇందులో పెద్ద మొత్తంలో ఎగవేతకు పాల్పడ్డట్లు కూడా ఈ యొక్క విచారణలో తెలిసిన తర్వాత
మొత్తం రైడ్స్ చేసినటువంటి సందర్భంలోనే దాదాపు కొన్ని కోట్ల రూపాయలను వారి నుంచి సీజ్ చేయడం జరిగింది. అలాగే కంపెనీకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే కీలక పత్రాలు ఉంటాయో ఆ పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో ఉన్నటువంటి ఆస్తులను అటాచ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో దాదాపు 2 రోజుల పాటు సుదీర్ఘంగా బోయినపల్లిలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయం సాయి సూర్య డెవలపర్స్ అలాగే సురణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు సంబంధించినటువంటి ఆ ప్రధాన కార్యాలయాల్లోనూ నగరంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్యాలయాల్లోనూ కూడా ఈ సోదాలు నిర్వహించడం జరిగింది. ఈడీ అధికారులు పలు బృందాలుగా విడిపోయి సో మొత్తం కొన్ని కోట్ల రూపాయలను సీజ్ చేసి కీలక డాక్యుమెంట్స్ వీటన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్న తర్వాత అప్పుడే ఈ యొక్క కంపెనీని ప్రమోట్ చేసినటువంటి వ్యక్తులు ఈ కంపెనీలో జనాల్లోకి తీసుకెళ్లడం కోసం ఎవరెవరైతే ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తులు ఉన్నాయో ప్రమోటర్స్ ఎవరైతే వాళ్ళ మీద దృష్టి పెట్టినటువంటి సందర్భంలోనే మహేష్ బాబు యొక్క పాత్ర అనేది ఇందులో ఉన్నటువంటి విషయాన్ని ఈడీ అధికారులు గుర్తించినటువంటి సందర్భంలోనే ఈయన 2 రకాలుగా ఆర్టీజీఎస్ ద్వారా కొంత అమౌంట్ అలాగే డైరెక్ట్ గా నగదు రూపంలో కొంత అమౌంట్ దాదాపు 5.9 కోట్ల రూపాయలు మొత్తంగా తీసుకున్నట్లు గుర్తించి దీని మీదనే ఆయన యొక్క వివరణ కోరుతూ ఇప్పుడు నోటీసులు ఇవ్వడం జరిగింది. 27వ తారీఖున విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు తెలియజేశారు. రత్నకుమార్, ఇలాంటి డెవలపర్స్ కంపెనీలు గ్రూపులకు ప్రమోషన్స్ చేయడానికి సెలబ్రిటీస్ ఎలాంటి అగ్రిమెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది? అసలు ప్రధానంగా మహేష్ కుమార్ ఇలాంటి నోటీసులు అందుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? వాస్తవానికి ఏ కంపెనీకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ చేయాలన్నా ఏ బ్రాండ్ ప్రమోషన్స్ అయినా అంబాసిడర్గా ఉండాలన్నా కూడా లేకపోతే ప్రచారకర్తగా నిర్వహిస్తూ కొంతకాలం పాటు కాంట్రాక్టు వాళ్ళకు కేటాయించాలనుకున్నప్పటికీ కూడా వారి యొక్క క్రెడిబిలిటీ అనేది చూస్తారు. లీగల్ పరమైనటువంటి అన్ని అంశాలను కూడా పరిధిలోకి తీసుకొని డాక్యుమెంటేషన్ పూర్తిగా కలిగి ఉన్నారా, ఐటీ పరంగా కావచ్చు, ఈడీ పరంగా కావచ్చు, లేకపోతే ప్రభుత్వం పూర్తిగా రిజిస్టర్ అయి ఉన్నాయా లేవనేటువంటి అన్ని అంశాలను కూడా ప్రమోట్ చేసినటువంటి ఏ వ్యక్తులైనా సరే ప్రాథమికంగా వీటన్నిటిని చెక్ చేయాల్సి ఉంటుంది. చెక్ చేసిన తర్వాత ఆ తర్వాత వారు ఎంతకాలం పాటు కాంట్రాక్ట్ నిర్వహిస్తున్నారు అనేది, ఎంత పెద్ద మొత్తంలో వారి నుంచి ఎంత పెద్ద మొత్తానికి ఒప్పుకుంటున్నారు అనే దాని మీద సైన్స్ చేసిన తర్వాత ఆ తర్వాత వాళ్ళు ప్రమోట్ చేయడం కావచ్చు, లేకపోతే దాని మీద డాక్యుమెంటేషన్ కు సంబంధించి దాన్ని ప్రమోట్ చేసి యాడ్ షూట్స్ లో పాల్గొనడం కావచ్చు, ప్రచారకర్తలుగా నిర్వహించడం వీటన్ని కూడా ఆ తర్వాత వీరు పూర్తిగా ఈ రెగ్యులరేషన్ అన్నింటిని కూడా గమనించిన తర్వాత మాత్రమే చేయాల్సి ఉంటుంది. సో ఇందులో భాగంగానే కొన్ని కంపెనీలకు సంబంధించి ఈవెన్ సెలబ్రిటీలు కూడా కొంత ట్రాప్ లో పడేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి అందులో భాగంగానే మహేష్ బాబు కూడా అన్నిటికీ సంబంధించినటువంటి సాయి సూర్య డెవలపర్స్ అలాగే సురణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు సంబంధించి లీగల్ పరమైనటువంటి అన్ని అంశాలన్నీ కూడా సక్రంగానే ఉన్నాయనేటువంటి వాళ్ళు చెప్పిన తర్వాత వాటిని పరిశీలించి ఆ ట్రాప్ లో పడ్డారా లేకపోతే ఏం జరిగిందనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఆరా తీసేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ. సూర్యాపేట జిల్లాలో అన్నదాతలు నిరసన వ్యక్తం చేశారు. దంతాలపల్లి సూర్యాపేట రహదారి గుర్రం తండలో రైతులు రోడ్డెక్కి ఆందోళన తెలిపారు. 20 రోజుల నుండి ఐకేపీలో ఎలాంటి ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదన్నారు. లారీలు రాక ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వడ్లని తగులబెట్టారు రైతులు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రైతుల బతుకులు ఆగమవుతున్నాయని రోడ్డుపై బైఠాయించి రైతులు నిరసన తెలుపుతున్నారు. సూర్యాపేట జిల్లాలో అన్నదాతలు నిరసన వ్యక్తం చేశారు. దంతాలపల్లి సూర్యాపేట రహదారి గుర్రం తండాలో రైతులు రోడ్డెక్కి ఆందోళన తెలిపారు. 20 రోజుల నుండి ఐకేపీలో ఎలాంటి ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదన్నారు. లారీలు రాక ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వడ్లను తగలబెట్టారు రైతులు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రైతుల బతుకులు ఆగమవుతున్నాయని రోడ్డుపై బైఠాయించి రైతులు నిరసన తెలుపుతున్నారు.
సెంటర్లో ఒడ్లు పోసి నెల అయింది. కాటాలు వేయమంటే బస్తాకి 8 రూపాయలు లెక్కమ్మట అయితేనే అన్లోడ్ అవుతాయి. అన్లోడ్ కావు. గోదాములలో నికరం చేయాలని నిల్వ ఉంచాలంటే బస్తాకి 8 రూపాయలు అడుగుతుర్రు. అవి కూడా ఇస్తామని ఒప్పుకున్నా కూడా లోడ్ అయిన బండ్లు కూడా ఆగినాయి. బస్తాలు నింపిన బస్తాలు కూడా 1000-1500 కాదు కదా, 3,000-4,000 బస్తాలు నింపి ఆడ ఉన్నా కూడా లారీ వాళ్ళు వస్తలేరు. అవి అన్లోడ్ కావట్లేవు. మేము రైతులు ఏం చేయాలి? గాలిదిమ్ము పోయి ఒక ఎకరానికి 5 డబ్బాలు 5 నన్నాయి, 3.5 డబ్బాలు కూడా కాలేవు. రాళ్ళు పడి కొన్ని పోయినాయి, వానవాడి కొన్ని పోయినాయి, గాలి వచ్చి కొన్ని పోయినాయి. 4 డబ్బాలు అయితే నన్న ఒడ్లు కూడా 3.5 డబ్బాల ఒడ్లు కూడా రాలేదు రైతుకు. ఏ రైతు ఎలా బాగుపడతారో చెప్పండి మీరే. కలెక్టర్ గారు వచ్చేదాకా మేము ఈ ధర్నా ఆపం. ఇప్పుడు నా కాంటాక్ట్ 8 రోజులు అయినాయి. పోయి ఇప్పుడు 8 రోజులు అంది 10 రూపాయలు బస్ అయితే అన్లోడ్ చేసుకుంటా లేకపోతే అన్నారు. సరే 3 రోజుల కింద అత కూడా చెప్పినాం 10 రూపాయలు ఇస్తాం పోతే పోయి అనుకున్నాం. అది కూడా ఇంకా మిల్లు స్టాక్ అయినాయి అన్నారు, నింపుకుంటారమ్మా అని చెప్పిండ్రు. ఇక్కడ ఐకేపీలో కొన్ని కొట్టి కూడా మిల్లు మాకు ఇవ్వలేదు, ఇంకా ఇవేంది మేము కొట్టమని అని ఐకేపీలో చేతులు ఎత్తేసారు. దీన్ని ఎమ్మటి ప్రభుత్వం స్పందించి కలెక్టర్ గారు వచ్చి దీన్ని స్పందించి ఎమ్మటి మాకు మిల్లులు ఇచ్చి కాంటా కొట్టిస్తే రైతులు ఎవరి పొలాలు చేసుకుంటాం, మేము ప్రశాంతంగా ఉంటాం. 8 రూపాయలు బస్తా అన్నారు. ఇక్కడ మాకు 45 రూపాయలకి కింటి ఇస్తాం. అయినా కూడా 8 రూపాయలు పోయలేదు, వాతావరణం బాగాలేదని అట్ట కూడా ఇస్తాం, ఒప్పుకున్నాను. అయితే ఇలా నిన్న బస్సాలు వేస్తామన్నారు. సూర్యాపేట జిల్లాలో అన్నదాతలు నిరసన వ్యక్తం చేశారు. దంతాలపల్లి సూర్యాపేట రహదారి గుర్రం తండాలో రైతులు రోడ్డెక్కి ఆందోళన తెలిపారు. 20 రోజుల నుండి ఐకేపీలో ఎలాంటి ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదన్నారు. లారీలు రాక ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వడ్లను తగలబెట్టారు రైతులు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రైతుల బతుకులు ఆగమవుతున్నాయని రోడ్డుపై బైఠాయించి రైతులు నిరసన తెలుపుతున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పుల్లారావు అందిస్తారు. పుల్లారావు చెప్పండి. ప్రతిపక్ష తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలుతీరిన తర్వాత తమ బతుకులు పూర్తి స్థాయిలో దిగజారిపోయాయని చెప్పేసి అన్నదాతలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వంపై అదేవిధంగా ప్రభుత్వ అధికారుల పనితీరుపై వాళ్ళు దుమ్మెత్తిపోసిన పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పవచ్చు. ఈ రోజు ఇదే విషయం సంబంధించి సూర్యాపేట జిల్లాకు సంబంధించిన రైతులు ఆ రోడ్డుపై బైఠాయించి ముఖ్యంగా వారు పండించినటువంటి ధాన్యాన్ని రోడ్డుపై తగలపెట్టి వారి వ్యక్తం చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ రోజు సూర్యాపేట దంతాలపల్లి రహదారిపై తాము పండించినటువంటి ధాన్యాన్ని తీసుకొచ్చేసేసి మీరు మా ధాన్యాన్ని ఇప్పటికి కూడా కొనుగోలు చేయలేకపోతున్నారు. ఇక మా ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వల్ల ఒకవైపు మాకు పెట్టుబడి పెట్టినటువంటి ఆసామి నుండి అదేవిధంగా వరికోట మిషన్ సంబంధించి వరికోట మిషన్ తీసుకొచ్చేసి వరిని కోసిన తర్వాత వరికోట మిషన్ వాళ్ళు కూడా మమ్మల్ని అనేక రకాల ఇబ్బంది పెడుతున్నారు డబ్బులు కోసం అని చెప్పి. కానీ మేము దాదాపు 4 రోజులు దాటినప్పటికీ కూడా ధాన్యాన్ని ఐకేపీ సెంటర్ తీసుకొచ్చినా కూడా కొనుగోలు చేయడానికి మాత్రం ప్రభుత్వం మాత్రం ఆసక్తి చూపట్లేదు. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా వచ్చి మా యొక్క కోడును ఆలకించట్లేదు అని చెప్పేసి కూడా అంతకు మాత్రం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికీ కూడా లారీలు లేవని అదేవిధంగా అన్ని బ్యాగులు లేవని చెప్పేసి ఇంకా ఏదో రకాలైనటువంటి వంకలు చూపుతూ ధాన్యాన్ని మాత్రం కొనుగోలు చేయలేదు. ఈ విధంగా ఉండటం వల్ల అంటే మేము ఆల్రెడీ వరిని కోసేసి 4 రోజులు దాటినప్పటికీ కూడా అంటే మాకు పెట్టుబడి పెట్టిన ఆశను కూడా మీకు వరి కోసారు కాబట్టి డబ్బులు వచ్చుంటాయి, ధాన్యాన్ని అమ్ముకుంటారు, డబ్బులు వచ్చుంటాయి కాబట్టి మా డబ్బులు చెల్లించాలని చెప్పి అతను ఒత్తిడి చేస్తున్నారు. అదేవిధంగా వరి కోసిన మిషన్ సంబంధించిన వ్యక్తులు కూడా వరి కోసం మిషన్ వాళ్ళు కూడా మాకు డబ్బులు చెల్లించని చెప్పి మా మీద ఒత్తిడి తీసుకొస్తారు. ఈ విధంగా చేసుకుంటూ పోతున్నారు. అంటే మాకు ధాన్యం కొనుగోలు చేయలేదు, ప్రభుత్వం కొనలేదు, అదేవిధంగా మాకు అవసరం డబ్బులు కూడా చెల్లించే పరిస్థితి కూడా ఈ విధంగా ఉంది. ఇలాంటి సమయంలో పెట్టుబడి పెట్టిన వ్యక్తులకు అదేవిధంగా వరికోట మిషన్ సంబంధించి కోసిన వ్యక్తులకు ఈ విధంగా డబ్బులు చెల్లించాలి అని చెప్పేసి కూడా అన్నదాతలు మాత్రం తీవ్రంగా వాపోతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ విధమైనటువంటి బాధలు మాత్రం మేము పడుతున్నాము. ఇప్పుడు గతంలో చూసినట్లు మాత్రం గత గవర్నమెంట్ లో ఎప్పటికప్పుడు కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయడం అదేవిధంగా సకాలంలో మాకు డబ్బులు చెల్లించడం వల్ల మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ప్రెజెంట్ గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పూర్తి స్థాయిలో ఆగమైపోయాయని చెప్పేసి కూడా అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించడం జరిగింది. ముఖ్యంగా రోడ్డుపై కంచె వేసేసి వాళ్ళు ధర్నా దిగారు. దీనివల్ల ఆ దంతాలపల్లి సూర్యాపేట రహదారిపై మాత్రం పూర్తి స్థాయిలో ట్రాఫిక్ అనేది జామైన పరిస్థితి ఉంది. పోలీసులు వచ్చేసి ఆ ధర్నాను విరమించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అన్నదాతలు మాత్రం సత్యమీరా అంటూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే జిల్లాకు సంబంధించేసి సివిల్ సప్లై మంత్రిగా ఉన్నటువంటి సోమవారెడ్డి మా దగ్గర ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నటువంటి ఆ శాఖకు సంబంధించిన వ్యక్తులు కూడా ఇప్పటివరకు కూడా ఆ ధాన్యం కొనుగోలు విషయం మాత్రం శ్రద్ధ పెట్టలేదు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల పనితీరు కూడా అదే విధంగా ఉంది. ఆ ధాన్య ప్రాసులు తీసుకొచ్చి లోన్ అవుతుంది. అదే ఇదే సమయంలో అకాల వర్షాలు వస్తున్నాయి. దీనివల్ల ధాన్యం కూడా తడిసి ముద్దైతున్న పరిస్థితి నెలకొంటుంది. ఏ సమయంలో వర్షం వస్తుందో మా ధాన్యం ఎప్పుడైతే తడిసిపోతుందో అని చెప్పి బిక్కుబిక్కున కాలం నిలదీస్తూ ఉన్న పరిస్థితి. ఈ సమయంలో కూడా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోకపోతే మాత్రము పూర్తి స్థాయిలో దిగజారిపోయాయని చెప్పేసి కూడా అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ పనితీరు మాత్రం ఎండగడుతున్న పరిస్థితి ఉంది. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ.
బ్రేకింగ్ న్యూస్ మరోసారి ఛత్తీస్గఢ్ దండకారుణ్యం తుపాకుల మోతతో దద్దరిల్లుతోంది. బీజాపూర్ జిల్లా గుల్గాం, నాట్చల్లి, పూజార్ కాంకేర్, కర్రెగుట్టల చుట్టూ బలగాలు భారీగా మోహరించాయి. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మందు పాత్ర పేలుడు కూడా సంభవించినట్లు సమాచారం. మరోసారి ఛత్తీస్గఢ్ దండకారుణ్యం తుపాకుల మోతతో దద్దరిల్లుతోంది. బీజాపూర్ జిల్లా గుల్గాం, నాట్చల్లి, పూజార్ కాంకేర్, కర్రెగుట్టల చుట్టూ బలగాలు భారీగా మోహరించాయి. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మందుపాత్ర పేలుడు కూడా సంభవించినట్టు సమాచారం. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. చంద్రశేఖర్, దీపిక, మరోసారి దండకారణ్యం అయితే తుపాకీ మూతలతో మారుమోగుతుందని చెప్పుకోవచ్చు. దండకారణ్యంలోని తెలంగాణ ములుగు జిల్లా సరిహద్దు, ఛత్తీస్గఢ్ బీజాపూర్ సరిహద్దులో ఉన్న కర్రెగుట్టంలో భారీగా అయితే మావోయిస్టులు వచ్చినట్లుగా అయితే నిఘా వర్గాలు సమాచారం అందుకున్నాయి. మనం చూడొచ్చు, గత 10 రోజుల క్రితం కూడా మావోయిస్టులు ఒక ప్రకటన విడుదల చేశారు. కర్రెగుట్టంలోకి ప్రజలు ఎవరు రావద్దు, ఇక్కడ మందు పాత్రలు అమర్చి మా సేఫ్టీ కోసం ఇక్కడ మందు పాత్రలు అమర్చాము అని చెప్పి వారు మావోయిస్టులు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కొంత నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఇడ్మాదళం కూడా కర్రెగుట్టల్లోకి వచ్చినట్లుగా అయితే కొంత నిఘా వర్గాలకు సమాచారం అందింది. దాంట్లో కర్రెగుట్టల్లో గతంలో మావోయిస్టులు చెప్పినట్టుగా కర్రెగుట్టల్లో అనువైన ప్రాంతంగా చేసుకొని అక్కడ భారీ సంఖ్యలో మావోయిస్టులు ఉన్నట్టుగా నిఘా వర్గాలు సమాచారంతో 2000 మంది పోలీసులు కర్రెగుట్టలు అయితే చుట్టుముట్టారు. నిన్న రాత్రి 9 నుంచి కర్రెగుట్టల పైకి భద్రతా దళాలు ఒక పక్క బాంబు డిస్పోజల్ టీమ్ డిస్పోజల్ చేస్తూ ముందుకెళ్తున్నాయి. ఇప్పుడు భారీ ఎన్కౌంటర్ జరిగే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. మొత్తం కర్రెగుట్టల ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా భయాందోళన ఉన్నారు. మావోయిస్టులు అయితే అధిక సంఖ్యలో అయితే సేఫ్ జోన్ మనం చూడొచ్చు. గత కొద్ది రోజులుగా వరుస ఎన్కౌంటర్లు అయితే మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లుతుంది. దాంతో ఇటు శాంతి చర్చలతో పాటు ఇటు మన కాల్పుల విరమణ ఒప్పందానికి కూడా మావోయిస్టులు సిద్ధంగా ఉన్నారని పిలుపునిచ్చినప్పటికీ ఇటు భద్రతా దళాల నుంచి కానీ ఇటు ప్రభుత్వం సైడ్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఎందుకంటే మావోయిస్ట్ రహిత భారత్ గా అయితే కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్లాలని కగారు పేరుతో అయితే మావోయిస్ట్ నిర్మూలనకు ముందుకెళ్తుంది. దాంతో పాటు మావోయిస్టులు భారీ ఎన్కౌంటర్లు ఎక్కడికక్కడికి మృతి చెందనున్నారు. ఈ అడవి కూడా ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది భద్రతా దళాలకి. కాబట్టి ఎక్కడ కూడా మావోయిస్టులు ఒక ఒప్పందానికి ముందుకు రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇటు భారీ ఎన్కౌంటర్ తో ప్రాణాలు కోల్పోతున్న మావోయిస్టులు ప్రాణాలు రక్షించుకోవడానికి ఇటు ఇతర రాష్ట్రాల అనే అడవుల్లోకి వెళ్తున్నారని నిఘా వర్గాలకైతే పూర్తిగా సమాచారం అందింది. ఆ సమాచారంలో భాగంగానే కర్రెగుట్టంలో మావోయిస్టులు షెల్టర్ జోన్ గా తీసుకొని అక్కడ ఉంటున్నారని నిఘా వర్గాల సమాచారంతో అయితే 2000 మంది పైగా పోలీసులు అయితే కర్రెగుట్టల్ని జాలిస్తున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందని మొత్తం దండకారణ్యం ప్రజలు అయితే బిక్కుబిక్కుమంటున్నారు. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. మాజీ మంత్రి అంబటి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఇవన్నీ మర్చిపోతారా? ఇవన్నీ ప్రెసిడెంట్స్ కావా? ఇవన్నీ సాంప్రదాయాలు కావా? ఏంటిదని అడుగుతా ఉన్నా. భయపెట్టవలసిన పరిస్థితిలో మేము ఉన్నామా? భయపడాల్సిన పరిస్థితిలో ఉన్నాం. భయపడాల్సిన పరిస్థితిలో ఉండి గుండె ధృతివ చేసుకొని రాటు తేలుతున్నాం. మిలిటెన్సీతో ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి మీరు కల్పిస్తున్నారు. అది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఓకే, అది అసమర్థత. నిజంగా ఆ 11 మంది తప్పు చేసినట్టు అయితే హోంమంత్రి రాజీనామా చేయాలి. తన డిపార్ట్మెంట్లో ఒక మాజీ పార్లమెంటు సభ్యుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసే సమయంలో మరి వాళ్ళు ఏం తప్పు చేశారు నాకు అర్థం కాలేదు. 24 గంటలలోపే ప్రొడ్యూస్ చేశారు. దానిలో ఇంక సస్పెండ్ చేసిన అవసరం ఉంది. అంటే గోరంట్ల మాధవ్కి సమాచారం ఇచ్చారు. ఎవరు? ఆ కిరణ్ అనే వ్యక్తి గోరంట్ల మాధవ్కి సమాచారం అరెస్ట్ చేసి తీసుకొస్తున్నామనేటువంటి సమాచారం ఇచ్చారని కూడా ఎవరు అంటున్నారు. మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు అబ్బా అది. కానీ ఎస్పీ గారు చెప్పాడే, మీరు అందరూ కూడా ఉన్నారు కదా రోజున. అదేం రహస్యం ఉంది, మేము ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తామని చెప్పాము. ఎస్పీ ఆఫీసులో మీటింగ్ ఉంది, ప్రెస్ మీటు, కిరణ్ తీసుకొస్తున్నామని చెప్పాం. అదేమో రహస్యం కాదని చెప్పాడు కదా ఆయనే.
ఎందుకు అసలు ఆ 11 మందిని మీరు సస్పెండ్ చేశారు నాకు అర్థం కాల. ఒక ఆయన వీఆర్కి పంపించారు. ఏంటి మీకు ఏమైనా కక్షలు ఉన్నాయా నిజంగా? ఫోన్ అవకాశమా? నాకు తెలియగలుగుతానయ్యా. రిమాండ్కి వెళ్ళే ముందు పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు భోజనం పెట్టరా, మంచి లేవరా? ఎవరు టక్కన ఫోన్ తీసుకొని ఇచ్చాడు. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారు అనుకోండి, కాసేపు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత టక్కన ఎవరో తీసుకొచ్చి నీ ఫోటో ఇచ్చాడు, టక్కన మాట్లాడాడు, లాక్కుంటారా? దాంతో ఉద్యోగాలు పోగొడతారా? ఫోన్లో ఏం మాట్లాడాడు? తప్పుపోవడానికి ఏమైనా ప్రయత్నం చేశాడా? పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడటమే నేరం.